ఎవ్రీవన్, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి సాంబార్ చేస్తే చక్కగా మనస్ఫూర్తిగా తింటారనమాట. సాంబార్తో పాటు ఈ వడియాలు ఉంటే సరిపోతుంది. ఇంకా రెసిపీలోకి వెళ్తే నేనైతే కందిపప్పుని ఒక గ్లాస్ తీసుకొని ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. లేదంటే కనుక వేలు కొలత ఇలా చూపించినట్టు చూసుకోండి. ఇందులో పసుపు వేసి ఒక 3 to 4 విజిల్స్ వస్తే కనుక సరిపోతుంది. పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో మనం కొంచెం ఆయిల్ పోసి మన దగ్గర వెజిటేబుల్స్ ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ వేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఓన్లీ ఒక్క విజిల్ వచ్చేంత వరకే ఉడికించుకోండి. తర్వాత విజిల్ తీసేసి మనకి ముక్కలన్నీ చూసారా చక్కగా ఉడికిపోయినాయి. క్యారెట్ కూడా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగా మెదుపుకున్న పప్పును వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకొని చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత కలుపుకొని పల్చగా చేసుకొని వేసుకోండి. ఉప్పు సరిపోదు కాబట్టి ఇంకా ఉప్పు కొత్తిమీర కాడలతో వేసుకుంటే చాలా టేస్ట్ అనమాట సాంబార్కి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని తర్వాత కొంచెం మరిగాక 2 స్పూన్స్ అయితే సాంబార్ పౌడర్ వేసుకున్నా. ఇందులో ఈ సాంబార్ టేస్ట్ని పెంచడానికి చిన్న బెల్లం ముక్క అయితే కనుక వేసుకోండి. సాంబారు చూసారా పైనుంచి మరిగింది. ఇంత సైజు మరిగిన తర్వాత మనం దీన్ని సపరేట్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. కచ్చాపచ్చిగా తెచ్చుకున్న వెల్లుల్లిపాయలు అలాగే పోపులన్నీ వేసుకోవాలి. పోపులన్నీ వేగిన తర్వాత ఇంగువ, సాంబార్కి కూడా ఇంగువ చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఈ పోపులన్నీ వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. నేను చెప్పిన ఈ కొలతలతో సాంబార్ కనుక చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. మనం సాయంత్రం వరకు ఉంచుకుందామన్న సాంబార్ మనం ఆఫ్టర్నూన్ తినేటప్పటికే అయిపోతుంది అనమాట. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో కనుక ఫాలో అవ్వండి. ఇప్పుడు పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇంగువ వేసుకొని దాన్ని సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా కూడా సాంబార్ని ట్రై చేయండి. నేను ముందుగానే వడియాలన్నీ వేపించుకున్నాను అనమాట. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.